హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి. ఈరోజు మన ఛానల్లో ఎంతో కమ్మగా ఉండే పెసరపప్పుతోటి హల్వాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ హల్వా చాలా బాగుంటుంది, నోట్లో ఇట్టే కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. దేవుడికి నైవేద్యంగా అయినా, ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలనిపించినైనా, పిల్లలకి ఏదైనా వెరైటీగా చేయాలనుకున్నప్పుడు ఇలా పెసరపప్పుతోటి హల్వాని చేసి పెట్టండి. చాలా కమ్మగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలి. ఏ కప్పు అయితే తీసుకున్నారో అన్నీ కూడా దాంతోనే కొలిచి తీసుకోవాలి. ముందుగా వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు కడుక్కోవాలి. పెసరపప్పు కడిగిన తర్వాత దీనిలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 గంటల సేపు నాననివ్వాలి. 3 గంటలు నానితే సరిపోతుందండి. 3 గంటల తర్వాత పప్పు చూసారు కదా, చక్కగా నాని ఉంది. పప్పు అనేది కనీసం 3 గంటలైనా నానాలి. తర్వాత దీన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు స్మూత్గా గ్రైండ్ అవ్వడానికి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకుని చక్కగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేయడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 కప్పు పంచదారని వేసుకోవాలి. ఇదే కప్పుతో మనం పెసరపప్పు కూడా తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి పంచదార 3/4 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయిపోయింది. 3/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత యాలకుల పొడి, పంచదార పూర్తిగా కరిగిన తర్వాత యాలకుల పొడి, అలాగే ఒక చిటికెడు సాఫ్రాన్ యాడ్ చేశాను, మంచి కలర్ కోసం అండి. ఒక సాఫ్రాన్ వేసాక 1 నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుంది. చక్కగా మనకి షుగర్ సిరప్ అనేది తయారైపోయింది. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి, ఆప్షనల్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. మొత్తం దీనిలోకి 1 కప్పు వరకు నెయ్యి పడుతుంది. నేను ఇక్కడ ముందుగానే ఒక 1/2 కప్పు నెయ్యి వేశాను. వేసిన తర్వాత దీనిలోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 10 జీడిపప్పు, అలాగే కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి కిస్మిస్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీరు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, బాదం, అలాగే మీకు ఏది కావాలంటే అవి వేసుకోవచ్చు. చక్కగా ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పులో నెయ్యి ఉంది కదా, ఇంకా 1/2 కప్పులోంచి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత దీనిలోకి పెసరపప్పు, గ్రైండ్ చేసుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేయటం వల్ల మనకి నోటికి అతుక్కోకుండా హల్వా అనేది మంచి టేస్టీగా ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి. చక్కగా ఇలా కలుపుతూ ఉంటే మనకి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి చక్కగా వేగుతుంది పెసరపప్పు అనేది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుతూ వేయించుకోవాలి. మనం వేసుకున్న నెయ్యి మధ్య మధ్యలో కొంచెంగా వేసుకుంటూ ఆ నెయ్యి మొత్తం మళ్ళీ మనకి పెసరపప్పు అనేది పీల్చేసుకుంటుంది. అలా నేను 1/2 కప్పు నెయ్యి మొత్తం కూడా కొద్ది కొద్దిగా వేసేసుకుంటున్నాను. మొత్తం 1 కప్పు అయితే వేసుకోవాలండి నెయ్యి ఎక్కువగానే పడుతుంది. నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం సేపటికి ఆ నెయ్యి అనేది మనకి బయటకు వస్తుందన్నమాట. పెసరపప్పు బాగా ఫ్రై అయ్యాక నెయ్యి అనేది మనకి కొద్ది కొద్దిగా బయటకు వస్తుంది. చూసారు కదా, లైట్గా పెసరపప్పు అనేది వేగింది. ఇంకొంచెం వేగితే సరిపోతుందండి. చూసారు కదా, పెసరపప్పు చక్కగా ఫ్రై అయిపోయింది. మనకి నెయ్యి కూడా కొద్ది కొద్దిగా బయటకు వస్తుంది. ఈ స్టేజ్లో పంచదార పాకాన్ని కూడా వేసుకొని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే మనకి చక్కగా ఉడుకుతుంది. మీకు పంచదార ఎక్కువ కావాలంటే ఇంకొక 2-3 టేబుల్ స్పూన్లు కూడా వేసి తీసుకోవచ్చు. ఇలా చక్కగా ఒక 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసి నేను ఇక్కడ కొన్ని బాదం పలుకులు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మనకి హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ హల్వా రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.